ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉంటాయి. అయితే ప్రజలు మాత్రం ఎన్నికలేవైనా రాజకీయ పార్టీలకు తమదైన రీతిలో సంకేతాలు, సందేశాలు పంపుతుంటారు. మన దేశంలో ప్రతి ఎన్నిక సందర్భంగా జరుగుతున్నది ఇదే. సోషల్ మీడియా ప్రవేశంతో అప్పుడప్పుడు ప్రజలు విష ప్రచారం ప్రభావానికి గురవుతున్నప్పటికీ ఆ వెంటనే మేల్కొని రాజకీయ పార్టీలను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నారు. తాజాగా జరిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల్లో కూడా ప్రజలు తమదైన శైలిలో రాజకీయ పార్టీలకు సంకేతాలతో పాటు సందేశాలు, హెచ్చరికలు పంపారు. అధికారంలో ఉన్నవారు మోసాలకు పాల్పడడం వల్ల గెలిచారని ఓడిపోయిన పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ప్రజల మనసులో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలే ఎందుకు ఉదాహరణ. అక్కడ అధికారంలో ఉన్నవారు ఓడిపోయారు. తరాలు మారుతున్నాయి, ప్రజల ఆలోచనలు మారుతున్నాయి అని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు గుర్తించడం లేదు. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఉండింది. 4 దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. ఇప్పుడు ఇవే కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమ బెంగాల్లో సోదిలో లేకుండా పోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు పాలించి తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. 3 పర్యాయాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పట్ల ముఖం మొత్తని ప్రజలు ఇతర రాజకీయ పార్టీల పట్ల వ్యతిరేకత ఎందుకు ఏర్పరచుకుంటున్నారు అన్న ప్రశ్నకు ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండియా కూటమి పార్టీలు సమాధానం అన్వేషించుకోవాలి. పొరుగున ఉన్న ఒడిశాలో 3 పర్యాయాలు అధికారంలో ఉండిన బిజు జనతా దళ్ను మట్టి కరిపించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే మమతా బెనర్జీ మేల్కొని ఉండాల్సింది. అలా చేయకుండా అధికారంలో ఉన్నప్పుడు లెక్కలేని తనంతో వ్యవహరించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థి బీజేపీ ఎత్తుగడలను అర్థం చేసుకోకుండా ఓటమిని కొని తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ వరుస విజయాలు ఎలా సాధించగలుగుతోంది? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ, ఆ పార్టీతో జతకట్టే ఇతర పార్టీలు కానీ ఎన్నికల్లో పరాజయాలను ఎందుకు మూటగట్టుకుంటున్నాయి అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోదీ, షా ద్వయం దేశంలో మరో రాజకీయ పార్టీని బతకనివ్వరా? వ్యవస్థలను చెరబట్టి అధికారంలో కొనసాగుతారా అని ఆక్రోశం వెళ్లగక్కుతున్న పార్టీలు అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల పాలన సాగినప్పుడు భయానక వాతావరణం ఉండింది. ఎదిరించిన ఎందరో హత్యలకు గురయ్యారు. శాంతి భద్రతలు అడుగంటాయి. అభివృద్ధి మృగ్యమైంది. దీంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు మమతా బెనర్జీ రూపంలో ప్రత్యామ్నాయం కనిపించగానే ఆదరించి అందలం ఎక్కించారు. ప్రజల మనసులో ఏముందో గుర్తించలేకపోయిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు అక్కడ అడ్రస్ లేకుండా పోయాయి. వామపక్షాల నుంచి అధికారం కైవసం చేసుకున్న మమతా బెనర్జీ కూడా కామ్రెడ్ల బాటలోనే నడిచారు. తృణమూల్ కాంగ్రెస్ మోకలు రెచ్చిపోయాయి. ప్రజల హక్కులను హరించారు. అత్యాచారాలు, హత్యాకాండ నిత్య కృత్యమయ్యాయి. ఒక వర్గం ప్రజలను అతిగా సంతృప్తి పరచడానికై మరో వర్గం ప్రజలను నిర్లక్ష్యం చేశారు. అత్యాచారానికి గురైన ఒక మహిళ తనకు న్యాయం జరిగే వరకు, అంటే మమతా బెనర్జీ అధికారం కోల్పోయే వరకు కాళ్లకు చెప్పులు ధరించనని శపథం చేశారు. అత్యాచారానికి గురవడంతో పాటు హత్యకు గురైన ఒక వైద్య విద్యార్థిని తల్లి ఆవేదన కూడా ఇదే విధంగా ఉండింది. ఈ 2 మహిళలకు తాజా ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంది. పశ్చిమ బెంగాల్ ప్రజల వ్యతలను గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం ఆ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించింది. తక్షణ ఫలితాలు ఆశించకుండా 15 ఏళ్ల పాటు నిరీక్షించి మరీ ఆ రాష్ట్రాన్ని జయించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని మమతా బెనర్జీ నెత్తిన పెట్టుకుంటున్నారని ప్రచారం చేస్తూ స్థానిక ముస్లింలలో కూడా చీలిక తీసుకురావడంలో బీజేపీ విజయం సాధించింది. అసోంలో కూడా ఆ పార్టీ ఇదే ఫార్ములాతో స్థానిక ముస్లింలలో కొందరిని తన వైపుకు తిప్పుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే ఎన్నికల్లో అత్యధిక విజయాలు ఎందుకు నమోదు చేయగలుగుతున్నారు? 15 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ
ఎందుకు పుంజుకోలేకపోతున్నది అన్న ప్రశ్నలకు సమాధానం లేకపోలేదు. పార్టీ కోసం నేనేం చేయాలి అని బీజేపీ నాయకులు ఆలోచిస్తారు. పార్టీ నా కోసం ఏం చేసింది అని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తారు. రెండు పార్టీల మధ్య ఇంత మౌలికమైన తేడా ఉన్నప్పుడు ఫలితాలు ఇలాగే ఉంటాయి. స్వర్గసీమ వెలుగు వైభవం విభవ విభవ విభవ. ఇక ప్రధాని మోదీ, అమిత్ షాల విషయానికి వద్దాం. వారిరువురికి రాజకీయం తప్ప మరో ధ్యాస ఉండదు. ప్రధాని మోదీ దినచర్య ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు. పగలంతా ఏం చేస్తారో కూడా తెలియదు. అధికారిక కార్యక్రమాలు, సమీక్షలలో పాల్గొన్న దాఖలాలు కనిపించవు. పాలనా వ్యవహారాలను నమ్మకస్తులైన అధికారులకు అప్పగించి కేవలం మార్గదర్శనం చేస్తారట. తన సమయంలో అధిక భాగాన్ని రాజకీయ వ్యూహ రచనకే ఆయన కేటాయిస్తారని చెబుతారు. 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలపై ఆయన ఇప్పటి నుంచే దృష్టి పెడతారు. ప్రతి సందర్భాన్ని ఆ దృష్టితోనే చూస్తారు. ఆలోచనలు మోదీవి కాగా వాటిని అమలు చేసే బాధ్యత అమిత్ షా తీసుకుంటారు. అస్సోం, పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో అక్కడ ప్రత్యర్థి పార్టీలలో బలమైన నాయకులను గుర్తించి వారిని బీజేపీలోకి ఆహ్వానించి అవసరమైన అండదండలు అందించారు. అస్సోంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమంత్ బిశ్వ శర్మను పార్టీలోకి తీసుకుని ముఖ్యమంత్రిని చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేకుండా చేశారు. పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉన్న సువేందు అధికారికి గ్యాలం వేశారు. ఆయనను పార్టీలోకి తీసుకుని మమతా బెనర్జీపై యుద్ధం ప్రకటించారు. ఒకప్పటి కమ్యూనిస్టుల కోటైన పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగలదని ఎవరైనా ఊహించారా? తాజా ఎన్నికల్లో 3/2 మెజారిటీతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. సువేందు అధికారిని ముఖ్యమంత్రిని చేశారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయడం అంటే ఇదే కదా. ఓట్ల చోరీకి పాల్పడడం ద్వారా గెలిచారన్న మమతా బెనర్జీ వంటి వారి ఆరోపణలు తర్కానికి నిలబడడం లేదు. పోలింగ్ సందర్భంగా తమ ఓట్లు లేకుండా పోయాయని ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ప్రజలెవరూ గొడవలకు దిగకపోవడమే ఎందుకు నిదర్శనం. యుద్ధానికి దిగేవారు ప్రత్యర్థుల బలాలు, బలహీనతల గురించి ముందుగా తెలుసుకోవాలి. ఈ విషయంలో ప్రధాని మోదీని మించిన వారు వర్తమాన రాజకీయాలలో మరొకరు కనిపించరు. ప్రత్యర్థి బలాలు, బలహీనతలతో పాటు ప్రజల సైకాలజీ అధ్యయనం చేసి తదనుగుణంగా వ్యూహ రచన చేయడంలో నరేంద్ర మోదీ దిట్ట. ఎన్నికలకు ముందు రచించే వ్యూహాలే కాదు, ఫలితాల తర్వాత వ్యూహాలు రచించడంలోనూ మోదీకి మోదీయే సాటి. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవ సభలో బెంగాలీ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన సాష్టాంగ ప్రణామం ఆ కోవలోదే. రాజకీయాల్లో అదో మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. మరో ఎన్నిక దాకా బెంగాలీ ప్రజల చూపు బీజేపీ వైపే ఉండేలా కట్టిపడేసే తారక మంత్రం. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పేరిట ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికై అతిగా వ్యవహరించిందన్న భావన దేశంలోని మెజారిటీ వర్గం ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. మెజారిటీ ప్రజల మనోభావాలను గుర్తించిన ప్రధాని మోదీ తన రాజకీయాన్ని అక్కడి నుంచే ప్రారంభించారు. గుజరాత్లో గోధ్రా సంఘటన జరిగిన తర్వాత ముస్లింలను ఓచకోత కోశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆశీస్సులతోనే నాటి మారణ హోమం జరిగిందని ప్రచారమైంది. అమెరికా వంటి దేశాలు మోదీకి వీసా కూడా నిరాకరించాయి. అయినా కూడా వెనుకంజ వేయకుండా మెజారిటీ ప్రజల వైపే మోదీ నిలబడ్డారు. ఫలితంగా ఇప్పుడు గుజరాత్లో బీజేపీ వరుస విజయాలు సొంతం చేసుకుంటోంది. మోదీ అధికారంలోకి రాకముందు గుజరాత్లో తరచుగా మత కలహాలు జరిగేవి. ఇప్పుడు మత్సు కూడా కనిపించడం లేదు.
గుజరాత్ ప్రజల మనసుల్లో ఏం ఉండిందో మిగతా రాష్ట్రాల ప్రజల మనసుల్లో కూడా అదే ఉంటుందని భావించిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక గుజరాత్ ఫార్ములానే మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేసి విజయాలు అందుకుంటున్నారు. విశేషం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అన్న ముద్ర ఉన్నప్పటికీ ఆ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో మత కలహాలు జరగకపోవడంతో ముస్లింలు కూడా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. అలా కాకుండా గతంలో వలె మత కలహాలు జరుగుతూనే ఉంటే బీజేపీ పట్ల కూడా ప్రజలకు ముఖం మొత్తుండేది. అవినీతి, కుటుంబ పాలన కూడా బీజేపీ అధికారంలో ఉన్న చోట కనిపించవు. బీజేపీ ఏలుబడి ఉన్న రాష్ట్రాల్లో అసలు అవినీతి లేదా అంటే లేదు అని చెప్పుకోకూడదు. కాకపోతే హద్దుల్లేని అవినీతి ఉండదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో పాటు ఆ పార్టీతో కలిసి నడుస్తున్న పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆత్మస్తుతి పరనిందలతో కాలక్షేపం చేస్తున్నాయి. దీంతో మెజారిటీ ఓటర్లకు ఏకైక ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ ఆవిష్కృతమైంది. మెజారిటీ వర్గాల ఓట్ల కోసం మిగతా పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఈ కారణంగానే బీజేపీ వరుస విజయాలు అందుకోగలుగుతోంది. ప్రధాని మోదీలాగా రాజకీయాలను సూక్ష్మ స్థాయిలో పరిశీలిస్తూ పూర్తి సమయం అందుకోసమే కేటాయించే నాయకులు కాంగ్రెస్లో గాని ఇతర పార్టీలలో గాని కనిపించడం లేదు. తమిళనాడు ఎన్నికలను మాత్రమే కాదు, శ్రీలంకతో సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి వీలుగా ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ను ప్రధాని మోదీ ఎంపిక చేశారు. హిందీలో ఒక్క ముక్క కూడా మాట్లాడలేని రాధాకృష్ణను ఈ పదవికి ఎంపిక చేస్తున్నట్టు మోదీ ప్రకటించినప్పుడు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గుజరాత్లో సోమనాథ్ దేవాలయం జీర్ణోద్ధరణ జరిగి 75 సంవత్సరాలైన సందర్భంగా ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారాన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. మెజారిటీ ప్రజలను మరింత సంఘటితపరచడానికై ఆయన ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారు. ఈ దేశంలో ఎన్నో దేవాలయాలను జీర్ణోద్ధరణ చేశారు. కానీ సోమనాథ్ దేవాలయం విషయంలోనే ఎందుకింత ప్రచారం చేస్తున్నారంటే కారణం ఉంది. ఈ దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉండడమే కాదు, దాన్ని ధ్వంసం చేయడానికి గతంలో ఎంతో మంది ప్రయత్నించి విఫలం చెందారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఏం జరిగిందో ప్రజలకు తాజాగా తెలియజెప్పే ప్రయత్నం చేయడం ద్వారా మెజారిటీ ప్రజల మనసు గెలవాలని ప్రధాని మోదీ చూస్తున్నారు. ఆయన నోటి నుంచి వెలువడే ప్రతి మాటలోనూ వేసే ప్రతి అడుగులోనూ రాజకీయం ఉంటుంది. కాంగ్రెస్తో సహా మిగతా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గుర్తించకుండా మతతత్వ పార్టీ అని బీజేపీని నిందించుకుంటూ పోవడం వల్ల ఫలితం ఉండదు. పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి రంగస్వామిని అక్కడి ప్రజలు వరుసగా ఎందుకు ఆదరిస్తున్నారు, మమతా బెనర్జీని ఎందుకు తిరస్కరించారు అన్న ప్రశ్న వేసుకొని సమాధానం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తే శాపనార్థాలు పెట్టే ప్రయాస తప్పుతుంది. స్వర్గసీమ వెలుగు వైభవం విభవ విభవ విభవ. తాజా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలు అరాచక పాలనకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపగా తమిళనాడు ప్రజలు విలక్షణమైన సందేశం ఇచ్చారు. అడ్డగోలు సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో డబ్బు పంచడం వంటివి తమను ఏమాత్రం ప్రభావితం చేయవని తమిళ ప్రజలు రుజువు చేశారు. తమిళనాడు అంటేనే ద్రవిడ ఉద్యమం గుర్తుకొస్తుంది. జాతీయ గీతంలో ద్రవిడ ఉత్కళవంగ అని ఉందే కానీ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం అని ఉండదు. స్వాతంత్రానికి పూర్వం నుంచే ద్రవిడ నాడు అస్తిత్వం బలంగా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తమిళనాడు కొంతకాలం పాటు కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ద్రవిడ ఉద్యమం బలపడి డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలు ఆవిర్భవించి జాతీయ పార్టీలకు తావు లేకుండా చేశాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఈ రెండు పార్టీలకు తోక పార్టీలుగా మారాయి. 6 దశాబ్దాలకు పైగా డిఎంకే, ఏఐఏడిఎంకేలే అధికారంలో ఉన్నాయి.
దీంతో తమిళనాడు తమ సొంతమని, మరో పార్టీకి గాని నాయకుడికి గాని ఇక్కడ తావు లేదని ఆ రెండు పార్టీలు భావిస్తూ వచ్చాయి. తరాలు మారాయి. ద్రవిడ ఉద్యమంతో నేటి తరానికి బంధం తెగిపోయిందని గుర్తించలేకపోయారు. జాతీయ స్థాయిలో నేటి తరానికి కాంగ్రెస్ ఎలా దూరమైందో అలాగే ద్రవిడ పార్టీలు కూడా తమిళనాడులో నేటి తరానికి దూరమయ్యారు. ఫలితమే సినీ నటుడైన జోసెఫ్ విజయ్ టీవీకే పార్టీని ఏర్పాటు చేసి తాజా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించారు. యువతరం మొత్తం టీవీకేకు జై కొట్టింది. కేవలం సినిమా గ్లామర్ మాత్రమే వారిని ఆకర్షించింది అని భావిస్తే పొరపాటు. మార్పు కోసం విజయ్ను యువత ఆదరించింది. ద్రవిడ పార్టీల పట్ల వారికి ముఖం మొత్తి ఉంటుంది. యువతకు తాము దూరం అవుతున్న వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించనట్టుగానే ద్రవిడ పార్టీలు కూడా గుర్తించలేకపోయాయి. తమ రెండు పార్టీలు బలంగా ఉన్నందున కొత్తగా ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా చోటు ఉండదని భావించాయి. తాజా ఎన్నికలతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. పెద్దగా హడావుడి లేకుండానే జోసెఫ్ విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే 107 స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. టీవీకే సంచలనాలు నమోదు చేయబోతున్నదని ఎన్నికలకు ముందే తెలిసిపోయింది. ప్రజలు మార్పు కోరుకుంటే అభ్యర్థుల చరిత్ర, డబ్బు చూడరని, ఎన్నికల వాగ్దానాలను కూడా పట్టించుకోరని టీవీకే విజయం రుజువు చేసింది. ప్రధాన ద్రవిడ పార్టీలకు మించి విజయ్ కూడా సంక్షేమ పథకాలు ప్రకటించినప్పటికీ ప్రజలకు వాటి గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు. విజయ్ అధికారంలోకి వస్తే ఏమిస్తారు అని చూడకుండా మార్పు వస్తే చాలు అని భావించిన వారు ఆయనకు ఓటు వేశారు. సంప్రదాయ పార్టీల వలె విజయ్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బు పంచలేదు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరో కూడా ప్రజలకు తెలియదు. కేవలం విజయ్ని చూసి ఓటు వేశారు. సినీ నటుడు అన్న మోజుతోనే ఓటు వేయడం మంచిదా కాదా అన్నది పక్కన పెడితే సంక్షేమం పేరిట అడ్డగోలు హామీలకు, డబ్బుకు ప్రభావితం కాకపోవడం శుభ పరిణామం. ఈ మార్పు దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లోనూ కనిపిస్తే ఎంత బాగుంటుందో కదా. ప్రజలు ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఎన్నికల తర్వాతే అసలైన రాజకీయం మొదలైంది. యథావిధిగా బీజేపీ తెర వెనక నుంచి పావులు కదిపింది. ఎన్నికలకు ముందు తమతో చేతులు కలపడానికి నిరాకరించిన విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటుడు రజనీకాంత్ను తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ వద్దకు రాయబారిగా పంపారు. రెండు ద్రవిడ పార్టీలు చేతులు కలపాలని రజనీ ద్వారా సూచించారు. ఈ ఎన్నికల్లో కొళత్తూరు నియోజకవర్గంలో స్వయంగా ఓడిపోయి మానసికంగా కుంగిపోయిన స్టాలిన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అన్నా డిఎంకేతో దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని మర్చిపోయి చేతులు కలపలేనని తన వద్దకు రాజీ ప్రతిపాదన తెచ్చిన వారితో ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో తనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన మిత్రపక్షాలను పిలిచి విజయ్కు మద్దతిచ్చే విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం ఉండదని స్పష్టం చేశారు. ఫలితంగానే టీవీకేకు బయట నుంచి మద్దతు ఇవ్వడానికి 4 సభ్యులున్న కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. ఇక్కడి వరకు స్టాలిన్ హుందాగా వ్యవహరించారు. స్వర్గసీమ వెలుగు వైభవం విభవ విభవ విభవ. అయితే 5 దశాబ్దాలుగా డిఎంకేతో కలిసి నడిచిన కాంగ్రెస్ పార్టీ మాత్రం టీవీకేకు మద్దతు ప్రకటించడంలో హడావుడి ప్రదర్శించింది. డిఎంకే అధినేత స్టాలిన్ కు మాట మాత్రం చెప్పకుండా విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించింది. దీంతో ఆగ్రహానికి గురైన స్టాలిన్ ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండబోమని ప్రకటించారు. మిత్రపక్షాలకు బీజేపీ ద్రోహం చేస్తోందని విమర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే పని చేసిందన్న విమర్శలను ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడాన్ని తప్పుబట్టిన రాహుల్ గాంధీ తమిళనాడులో తమ పార్టీ స్టాలిన్ కు దూరం కావడాన్ని ఎలా అనుమతించారో తెలియదు. ఏదేమైనా కాంగ్రెస్ టీఎంకే మధ్య ఏర్పడిన వైరం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపబోతున్నది. తమిళనాడు చరిత్రలో తొలిసారిగా హంగ్ ఏర్పడింది. మామూలుగా చూస్తే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ప్రభుత్వం అప్పుడే పతనమవుతుంది.
ఇప్పుడు మెజారిటీ సభ్యుల మద్దతుందని ముందే రుజువు చేసుకోవాలని కోరడం వల్ల విజయ్ పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడుతున్నది. ఏ కారణం వల్లనైనా మళ్లీ ఎన్నికలు జరిగితే టీవీకేకు భారీ మెజారిటీ సమకూరుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైతే ఆయన అన్నా డిఎంకేతో చేతులు కలపడానికి నిరాకరిస్తున్నారు. రాజకీయ అనుభవ రాహిత్యం వల్ల కాబోలు విజయ్ 3 రోజులుగా గవర్నర్ను కలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. గవర్నర్ మనసు తెలిసిన తర్వాతైనా తగిన సంఖ్యాబలం సమకూర్చుకోకుండా ఆయన లోక్ భవన్ కు వెళ్ళుండాల్సింది కాదు. తాజాగా గవర్నర్ ఇచ్చిన అపాయింట్మెంట్ తోనైనా ఈ సంక్షోభం సమసిపోయి వీలైనంత తొందరగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిన వైసీపీ వాళ్ళు విజయ్ను తామే గెలిపించామని ప్రచారం చేసుకోవడం ఫన్నీగా ఉంది. నవ్వుల పాలవుతామని తెలుసు కూడా వైసీపీ వాళ్ళు ఇలా ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో తెలీదు. వింత మనుషులు వింత చేష్టలు అంటే ఇదేనేమో.